హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈరోజు ఇంకొక మీషో హాల్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా సెవెన్ ప్రోడక్ట్స్ అయితే చూపిపోతున్నాను. అందులో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి గార్డెన్కి సంబంధించిన టూల్స్ అండి. అంటే మనం బాల్కనీ గార్డెన్లో యూస్ చేసుకోవచ్చు, టెర్రస్ గార్డెన్లో యూస్ చేసుకోవచ్చు. ఇవైతే మన దగ్గర బేసిక్ ఉండాలన్నమాట గార్డెనింగ్ చేయాలి అంటే. ఇవి మనం ఇండోర్ ప్లాంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, అలాగే అవుట్డోర్ కూడా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ మిక్సింగ్వి అంటే మనం మట్టి కొంచెం పైకి తీస్తాం కదా, అలాంటి వాటికి యూస్ చేసుకునేవి అనమాట. ప్రైస్ వచ్చేసి 122 రూపీస్ అండి. ఈ బయట నర్సరీలో ప్రైస్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వాల్ స్టిక్కర్ అండి. లాస్ట్ టైం వీడియోలో ఒకటి చూపించున్నాను, వెజిటేబుల్స్ ఫ్రూట్స్కి సంబంధించిన వాల్ స్టిక్కర్. ఇది ఇంకొకటి అండి. ఇవి స్టిక్కర్స్ మనకి ఆయిల్ ప్రూఫ్ అలాగే వాటర్ ప్రూఫ్ స్టిక్కర్స్ అయితే వస్తాయి. ఇవి మనం టైల్కి కానీ వాల్కి కానీ ప్లేస్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ ఉంటుంది, రిమూవ్ చేసి ప్లేస్ చేసుకుంటే చాలా బాగా స్టిక్ అయిపోతాయి అన్నమాట. ఇది మనకి కిచెన్లో బాగా యూజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ స్టవ్ బ్యాక్ సైడ్ యూజ్ చేసుకోవడానికి. అంటే జిడ్డులా పట్టేస్తుంది కదా, ఆయిల్ అంతా పడిపోయి అలా లేకుండా ఉండడానికి అనమాట. మనం జస్ట్ క్లీన్ చేసేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 105 రూపీస్ పడిందండి. నేను లాస్ట్ టైం వీడియోలో ఇంకొకటి చూపించాను, ఇది ఇంకొక మోడల్ అనమాట. 2 మోడల్స్ అయితే తెప్పించాను, ఏది బాగుంటే అది ఉంచుకుందామని చెప్పి. ఫైనల్గా లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అదైతే నేను ఉంచుకున్నాను అనమాట. ఇది కూడా డిజైన్ బాగుంది. మనం వాల్ టైల్స్ కనుక ఇవి వేయించున్నట్టయితే ఈ డిజైన్ కూడా బాగుంటుంది. నాకేమో అదే బాగుంది అనిపించింది, నా వాల్కి అదే సెట్ అయింది, ఇంకా అది ఉంచుకున్నాను అనమాట. ఇదైతే రిటర్న్ ఇచ్చాను. ఇలా బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది, రిమూవ్ చేసి అంటించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పాట్స్ అండి. మరి ఇల్లు అన్నాక మనమైతే కొంచెం అన్న గార్డెన్ మెయింటైన్ చేయాలి కదా, అందుకని ఇండోర్ ప్లాంట్స్కి తీసుకున్నాను. ఇది నాకు టీవీ యూనిట్ దగ్గర చాలా బాగా ప్లేస్ వచ్చిందండి, ఇండోర్ ప్లాంట్స్ పెడదాం అనిపించింది. అందుకని ఒకటే టైప్లో 10 అయితే తీసుకున్నాను. అంటే ఒక్కొక్క బాక్స్లో మనకి 5 అయితే వచ్చినాయి అనమాట పాట్స్. 5 డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి. అలా 10 డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకున్నాను. ఇవి పర్టికులర్గా మనకి 269 రూపీస్ పడిందండి ఈ సెట్ మనకి. ఇలాంటిది ఇంకొక సెట్ తీసుకున్నాను, కలర్ వేరు, అవి కొంచెం ప్రైస్ తగ్గున్నాయి. చూడండి బాగున్నాయి. ఇండోర్ ప్లాంట్స్కి అయితే సెట్ అయిపోతాయండి. మనం లోపల పాట్ బ్లాక్ కలర్ బ్రౌన్ కలర్ ఇస్తారు కదా వాళ్ళు, అది పెట్టేసుకొని ఇందులో పెట్టేసుకోవచ్చు. వీటికి ఏం హోల్స్ పెట్టకండి, ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి. మీరు లోపల పెట్టుకోవాలి అంటే వుడ్ పాడైపోతుంది. సో ఏమి హోల్స్ పెట్టకుండా వాటర్ అంతా డ్రైన్ అయిపోయినాక తీసుకొచ్చి వీటిల్లో పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. వీటి ప్రైస్ వచ్చేసి మనకి 269 రూపీస్ పడిందండి. సేమ్ ఇలాంటి పాట్స్ ఇంకొకటి ఉన్నాయి, ఇదే వీడియోలో వస్తాయి. అవి కొంచెం ప్రైస్ తక్కువ పడింది, నేను కావాలని తీసుకున్నా అండి. సేమ్ డిజైన్లో 10 డిఫరెంట్ కలర్స్ అయితే ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఫ్యాన్ క్లీన్ చేసుకోవడానికి బ్రష్ అండి. ఇది కూడా మీషోలో తీసుకున్నాను. మనకి ప్రైస్ వచ్చేసి 160 రూపీస్ అయితే పడింది. ఇది ఎక్స్టెండబుల్ అలాగే ఫ్లెక్సిబుల్ బ్రష్ అండి. అంటే మనం ల్యాడర్స్, స్టూల్స్, చైర్స్ ఏమీ యూస్ చేసుకోకుండా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే మల్టీపర్పస్ క్లీనింగ్ బ్రష్ అండి. అంటే వాల్ క్లాక్స్ క్లీన్ చేసుకోవచ్చు, ఫోటో ఫ్రేమ్స్ క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి పెద్ద పెద్దవి మనకి ఏమన్నా పైన పెడతాం కదా డెకరేషన్ పీసెస్ అందనివి, అవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో ఇంకొకటి చూపించాను, ఓన్లీ బ్రష్ అంటే ఫ్యాన్ క్లీనింగ్కి యూజ్ అవుతుంది అది. ఇదైతే మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఏసీ క్లీన్ చేసుకోవచ్చు, అన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇది. అందుకని చెప్పి నేను ఇది ఉంచుకుంటున్నాను, మల్టీపర్పస్ యూసేజ్ కాబట్టి. ఇది కూడా ఫ్లెక్సిబుల్ అలాగే ఎక్స్టెండబుల్ అనమాట. ఇది జస్ట్ మనకి 160 రూపీస్కి అయితే వచ్చింది. ఇది కూడా మనకి రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారండి, 150 రూపీస్కి అట్లా ఇస్తూ ఉంటారు. నేను ఇంకా మీషోలోనే ఆర్డర్ పెట్టేశాను. చూడండి ఎంత ఎక్స్టెండ్ అవుతుందో. మీకు డూప్లెక్స్ హౌస్ ఉన్నా విల్లాస్ ఉన్నా కానీ సెట్ అయిపోతుంది. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది, మల్టీపర్పస్ యూజ్ కదా, అందుకని చెప్పేసి ఇదైతే ఉంచుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి కూడా పాట్స్ అండి. ఇందాక చెప్పినట్టు మనకి ఒకటే డిజైన్లో 10 కలర్స్ అయితే తెప్పించున్నాను. 5 ఒక పాట్లో వచ్చినాయి, అది 5 ఒక పార్సిల్లో వచ్చినాయి, ఇంకొక 5 ఇంకో పార్సిల్లో వచ్చినాయి. కొంచెం కలర్ డిఫరెన్స్ ఉన్నాయి, లైట్ డార్క్. నేను కావాలని చెప్పి తీసుకున్నాను. టీవీ యూనిట్ దగ్గర మనకి సేమ్ ఉంటే బాగుంటుంది కదా చూడటానికి. అక్కడ ఒక రూప్ లైట్ ఉందనమాట, ఆ లైట్ పడి
ఇవైతే ఇంకా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తూ ఉంటాయి, అందుకని చెప్పి తీసుకున్నాను. ఈ కలర్ అనమాట ఇవి నేను చెప్పింది. ఇవి మనకి 211 రూపీస్కి అయితే వచ్చున్నాయి. సేమ్ డిజైన్, కొంచెం వేరియేషన్ అయితే ఉండింది. కలర్స్ మాత్రం నాకు భలే నచ్చినాయి అనమాట. ప్లాంట్స్ పెట్టాక ఇంకా బాగా నచ్చాయి. మనకి బర్డ్స్ సౌండ్స్ వస్తున్నాయండి బయట నుంచి, అవి మీకు వినిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. మార్నింగ్ పిచ్చుకలు ఇలాంటివి అయితే వస్తున్నాయి అనమాట. చాలా బాగుంది. ఐటమ్ వచ్చేసి పీవీసీ షీట్ అండి. ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒకసారి షేర్ చేసి ఉన్నాను. ఫ్రిడ్జ్ మ్యాట్స్ బదులు ఈ ఆర్గనైజర్ వేసుకోవచ్చు అని. అలాగే కిచెన్లో కూడా వేసుకోవచ్చు అండి. ఇది 5 మీటర్స్ వచ్చింది ఈ షీట్ అంతా. పీవీసీ షీట్ అండి. ప్రైస్ 270 రూపీస్ పడింది. నేనైతే చాలా షీట్స్ తెప్పించాను, ఇల్లంతా వేద్దాము అని చెప్పి. చాలా కాస్ట్ అయిపోతాయండి ఇల్లంతా వేయాలి అంటే. అంతా వేయలేము అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ కిచెన్లో అన్న వేసుకోండి. వీటి వల్ల యూజ్ ఏంది అంటే ఇవి వాషబుల్ అండి. ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇన్వెస్ట్ చేసే పని ఉండదు. అంటే వాషింగ్ మిషన్లో క్లీన్ చేయలేము, మనం బై హ్యాండ్ క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఇది అంటుకుపోతాయండి, మనం కింద పెట్టామనుకోండి స్టిక్కీ టైప్ అయిపోతాయి. సో దానివల్ల డబల్ టేప్ కానీ మళ్ళీ ప్లాస్టర్ కానీ అవన్నీ పెట్టే పని ఉండదు. జస్ట్ మనకి తగ్గట్టు మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. నేను వేసాక కూడా చూపిస్తాను. నేను ఇల్లంతా వేస్తున్నానండి. 3 షీట్స్ అయితే తెప్పించాను, అంటే 5 మీటర్స్ తెప్పించాను, 15 మీటర్స్ అయితే తెప్పించాను. నేను ఇంకా సరిపోదు అనుకుంటున్నాను, చూద్దాము. తెప్పిస్తే మళ్ళీ చూపిస్తాను అనమాట. ఈ ఐటమ్ వచ్చేసి మనకి బౌల్స్ క్లీన్ చేసాక పెట్టుకునే డ్రైనర్ అండి. ఇది మనకి 300 రూపీస్ అయితే పడింది. లాస్ట్ వీడియోలో స్టెయిన్లెస్ స్టీల్ చూపించానండి. ఇది వచ్చేసి ప్లాస్టిక్ మెటీరియల్ అనమాట. మీకు డిష్ వాషర్ ఉన్నా, లేదు హెల్పర్ వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోయారన్నా, ఇంకొన్ని గిన్నెలు ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి మాత్రమే సరిపోతుంది. చిన్న సైజ్ అండి. అలాగే మనకి వాటర్ అన్నీ ఈ ప్లేట్లోకి వచ్చేస్తాయి. ఇది సింక్లోకి పెట్టుకుంటే చక్కగా దానిలోకి అయితే వెళ్ళిపోతాయి వాటర్ అన్నీ. ఇంకెక్కడ మనకి వాటర్ పడినట్టు అనిపించదు అనమాట. జస్ట్ 300 రూపీసే కాబట్టి అఫోర్డబుల్. లింక్ కావాలి అంటే అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. ఈ వీడియో ఇంతే అండి. థ్యాంక్ యూ, బాయ్.